బ్యాక్ టు న్యూస్. ఇక నాగర్ కర్నూలు జిల్లాలో మొక్కజొన్న రైతుల ఆందోళనలు రోజురోజుకి తీవ్ర రూపం దాల్చుతున్నాయి. గన్నీ బ్యాగుల కొరతతో అన్నదాతలు రోడ్డెక్కారు. నాగర్ కర్నూలు మార్కెట్ యార్డ్ ముందున్న నెల్లికొండ గేటు వద్ద అచ్చంపేట నాగర్ కర్నూలు ప్రధాన రహదారిపై రైతులు ధర్నాకు దిగారు. తాడూరు మండల కేంద్రంలోని PACS వద్ద కూడా రైతుల నిరసనలు కొనసాగుతున్నాయి. అవసరమైనన్ని గన్నీ బ్యాగులు ఇవ్వడం లేదంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గన్నీ బ్యాగుల సరఫరా, మొక్కజొన్న కొనుగోళ్లపై మార్కెట్ కమిటీ చైర్మన్ అధికారులతో రైతులు వాగ్వాదానికి దిగారు. మండలానికి ఒకే కొనుగోలు కేంద్రం ఉండడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు చెబుతున్నారు. వెంటనే కొనుగోలు కేంద్రాల సంఖ్య పెంచాలని, ముందుగానే సరిపడ గన్నీ బ్యాగులు అందించాలని డిమాండ్ చేస్తున్నారు. తక్షణమే సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని అన్నదాతలు హెచ్చరిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శేఖరాచార్య అందిస్తారు. ఎర్రటి ఎండలో ఆరుగాలం కష్టించినటువంటి పంట పండించడం ఒక కష్టమైతే దాన్ని అమ్ముకోవడానికి రైతులు అష్ట కష్టాలు పడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఈ దుస్థితి నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కనిపిస్తూ ఉంది. నిన్న కూడా రైతులు రోడ్డెక్కి ధర్నాకు దిగినారు. ఈరోజు నాగర్ కర్నూలు PACS కావచ్చు, లేదంటే మార్కెట్ యార్డు ముందు ఉన్నటువంటి నెల్లికొండ రోడ్డు వద్ద కూడా ఈరోజు ధర్నాకు దిగినటువంటి పరిస్థితి. ఇక్కడ అధికారులు చేరుకున్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ కూడా చేరుకొని వాళ్ళని అడిగినప్పటికీ కూడా గన్నీ బ్యాగులు ఇవ్వాలని చెప్పేసి, లేని పక్షంలో వర్షం వస్తే మా పరిస్థితి ఏందని చెప్పేసి వాళ్ళకు తాగునీరు లేక ఎర్రటి ఎండలో ఆందోళనకు దిగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ మొక్కజొన్న రైతులు ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయనే అంశం వాళ్ళతో మాట్లాడదాం. అన్న చెప్పండి, ఏమి ఇబ్బంది ఉంది అసలు? యాక్చువల్గా అసలు ఏంటి పరిస్థితి చెప్పండి సార్. మాది గన్యాగల సార్, మాది గన్యాగల సార్. మేము వచ్చేసి 5 రోజులు అయింది. ఈ రోజుకు మాకు మ్యాచర్ చూడలే, ఇప్పటికీ ప్లేస్ పాయింట్ మ్యాచర్ చూడలే. ఖాళీ బస్తాలు ఇస్తలేరు, నింపిన బ్యాగులు పోతలేవు, ఇట్లా లారీలు వస్తలేవు. 5 రోజుల సంది మా పరిస్థితి ఎవరు కూడా అర్థం చేసుకుంటలేరు. 5 రోజుల సంది మేము వచ్చి ఈ రోజుకు 6వ రోజు నడుస్తుంది. ఇప్పటికి ఖాళీ బ్యాగులు ఇవ్వడం లేదు, నింపిన బ్యాగులు పోవడం లేదు. మళ్ళీ ప్లేస్ పాయింట్ పచ్చి మొక్కలు లోపలికి వదలవద్దు అని చెప్పారు. పచ్చి మొక్కలు వస్తున్నాయి, మరి అవి ఎందుకు వస్తున్నాయి సార్? ఎవరు పట్టించుకున్నట్లేదు. మా పరిస్థితి ఒక్కరు కూడా అర్థం చేసుకుంటలేరు సార్. వాన వస్తే మా పరిస్థితి, మొన్న పొద్దుగాల పూట 10 నిమిషాలు వాన పడ్డది, నాణ్యమని చెప్పేసి అప్పుడు ఆరబెట్టమన్నారు సెట్లు. ఆరబెట్టమంటే మా పరిస్థితి అప్పుడు ఏడ ఆరబోస్తాము, ఏడ కవర్లు చేస్తాము. మా పరిస్థితి ఘోరంగా ఉంది సార్. వర్షం వస్తే ఇప్పుడు మా బతుకంతా 6 నెలలు చేసిన పంట మొత్తం అన్యాయం అయిపోతుంది సార్. మా బాధ కూడా ఎవరు పట్టించుకుంటలేరు. చైర్మన్ సార్ పట్టించుకుంటలేడు, ఎవరు పట్టించుకుంటలేడు. ఈ రోజు ధర్నా కనిపోయినాం, ఎక్కడ ఆపుకోలేక, మా పరిస్థితి ఎక్కడ ఆకలికి దూపకు ఆపుకోలేక ధర్నా చేద్దామని పోయినాం. పోతే అక్కడ సారులు, పోలీసు వాళ్ళు సారులు వచ్చారు. అక్కడ నుంచి ఇక్కడ చైర్మన్ సాబ్ వస్తున్నాడు, రాండి అని చెప్పేసి మార్కెట్కి దొరికొచ్చాడు. ఒక 30,000 బస్తాలు వస్తాయంటే 30,000 బస్తాలు మాకు ఏంటికి సరిపోవు సార్, ఏ మూలకు సరిపోవు. ఒక 20 మంది రైతులకే వస్తాయి 30,000 బ్యాగులు అనగా 1,00,000 బ్యాగులు రావాలని మేము డిమాండ్ చేస్తున్నాం సార్. ఎల్లుండి శనివారం ఒకరోజు నడుస్తుంది, మళ్ళీ ఆవులు ఎల్లుండి ఆదివారం సండే అని చెప్పేసి బంద్ చేస్తారు. ఆ 2 రోజులు కంటిన్యూగా నడిపించారంటే రైతులు సగం బాధలు పోతాయి సార్. సగం మంది రైతులు 2 రోజులలో కంప్లీట్ అయిపోతాయి సార్. సగం మంది పోతారు. ఆ 2 రోజులు బుధవారం బేసారం వరకు ఆల్రెడీ మొత్తం అయిపోతాయి సార్. దయచేసి ఈ 2 రోజులు ఆపకుండా జర టోకను, బ్యాగులు, సంతులు ఎత్తుకపోయి పని చేయండి సార్. దయచేసి ఎవరైనా సరే మార్కెట్ చైర్మన్కు మేము చెప్పాలని మేము అనుకున్నాం. సరే ఈ రోజు వచ్చి మేము ధర్నా చేసినందుకు. వీళ్ళతో పాటుగా మరి కొంతమంది ఉన్నారు రైతులు మ్యాచర్ తెచ్చినాం సార్. 8-9 మ్యాచర్ వచ్చింది మాది. మేము వచ్చేసి శనివారం నైట్ వచ్చినాం. మాది మ్యాచర్ చూసుకున్నారు. శనివారం ఆదివారం బంద్ అని పెట్టిరు. సోమవారం నుండి ఇంతవరకు మ్యాచర్ గేట్ కాడ మ్యాచర్ చూసిన వాళ్ళు లేరు. ఈడ రైతు ఉన్నాడా లేడా అని పట్టించుకున్న వాళ్ళు లేరు. ఇంకోటి లింపిన బస్తాలు ఎత్తేవాళ్ళు లేరు, ఎత్తిన బస్తాలు దింపేవాళ్ళు లేరు. ఏడ తెచ్చినాయి ఆయన ఆగు. ఇగో ఇంట్లో రాత్రి 3 గంటల రాత్రి కాంగ్రెస్ మక్కలు దీంట్లో కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ అవును నాకు తెలుసు, చెప్తా చూడు. పేరు చెప్తున్నా ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు తొందర వదలవు, ఎవరు వదలవు రైతులు, మామూలు రైతులు ఎవరు వదలేవు. నేను చెప్తాను చూడు. ఓకే చెప్పమ్మా, కనీసం నీళ్లు తానిక నీళ్లు ఎండ కొడుతున్నాయి. ట్యాంక్ ఉంది, నీళ్లు ఉండయి సార్, నీళ్లు ఉండవి, అన్ని ఉండయి. సవాలాత మేము ఏమన్నా తెచ్చుకొని తాగుతాం. ఇప్పుడు వాన పడితే పరిస్థితి ఏం కావాలి మాకు? కొంటాం
వాన పడ్డా కొంటాం అంటే నెలలని ఇడ పోసుకొని ఉంటాం. అంతేగాని ఇప్పుడు వాన పడితే ఏడ ఆరవసుకోవాలి మేము. ఈ వారం రోజుల కొద్ది లారీలు ఎత్తుతలేరు, లారీలు నింపుతలేరు, సంచులు వస్తలేవు. ఇంటికాడ పిల్లలు ఆకలి కొండ్రి, మొగాళ్ళు ఆకలి కొండ్రి, ఇడ వచ్చి మేము ఇక్కడ కూర్చుంటే ఆడోళ్ళ మొగాళ్ళు ఇక్కడ ఉంటే ఊరేం కావాలి, ఇంటికాడ మంచులేం కావాలి, పసులేం కావాలి, ఏం చేయాలి మేము ఇక్కడ వచ్చి కూర్చొని. మొత్తంగా చూసినట్టయితే రైతులు ఆగ్రహంతో ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 5-6 రోజుల నుంచి కూడా ఇక్కడ ధాన్యాన్ని తీసుకొచ్చి ఇక్కడ పడిగాపులు కాస్తున్నాం, కానీ కనీసం దాన్ని దించుకునే పరిస్థితి లేదు. ఎప్పుడు వచ్చిండ్రు, ఎక్కడున్నారు, అసలు ఏంటి పరిస్థితి అడిగే పరిస్థితి లేదు. ఇప్పుడైతే పరిస్థితి దారుణంగా ఉందని చెప్పేసి ముఖ్యంగా కాంగ్రెస్కి వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే రికమెండేషన్ చేస్తారో వాళ్ళు మాత్రమే ఖచ్చితంగా వాళ్ళ దింపుకుంటున్నారు. కానీ కావాల్సిన పేద రైతులు వస్తే మాత్రం వాళ్ళకి కనీసం బ్యాగులు కూడా ఇవ్వకపోవడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పేసి, ఎండ విపరీతంగా కొడుతుంది, వర్షం ఎప్పుడు వస్తుందో తెలియదు, కనీసం వర్షం పడితే ఇది ఎందుకు పనికి రాకుండా పోతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం పూర్తి స్థాయిలో చర్యలు తీసుకొని మా ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని చెప్పేసి కూడా మొక్కజొన్న రైతులు నాగర్ కర్నూల్ మార్కెట్ యార్డ్లో ఆందోళన దిగినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో శేఖరాచారి, టీ న్యూస్, నాగర్ కర్నూల్ జిల్లా నాగర్ కర్నూల్ మార్కెట్ యార్డ్ నుంచి.